హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఐక్యూ నియో 10 ప్రో. ఈ మొబైల్ అయితే మనకు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది కాబట్టి మీకు నియో 10 గురించి అయితే చెప్పాను. దాంతోపాటు మనకు నియో 10 ప్రో కూడా మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఈ స్పెసిఫికేషన్ చెప్తున్నాను కదా, ఇదే స్పెసిఫికేషన్ తప్పకుండా అయితే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా కొంచెం బయటకు వచ్చినాయి కాబట్టి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వారైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ చూసుకునే ముందు మొబైల్ డిజైన్ అయితే లుక్ చేయండి. డిజైన్ అయితే మనకి డిఫరెంట్ అయితే ఎక్కడ జరగదు. ఐక్యూ నియో 10 ఎలా ఉందో 10 ప్రో కూడా ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే కనిపిస్తుంది. గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ ప్యాంటోన్ డిజైన్ కూడా లభిస్తుంది. అది రెడ్ కలర్ విత్ వైట్ కలర్ అనేది. ఆ డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వస్తుంది చూడండి. ఆ డిజైన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిజైన్ విషయం పక్క పెడితే ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమండ్సిటీ నుంచి మనకు 9400 ప్రాసెసర్ లభిస్తుంది. కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.68 క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ వచ్చి మనకు 3 nm ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే మనకి 64 బిట్ మీద రన్ అవుతుంది. కాబట్టి ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో బీజిఎం లాంటి గేమ్స్ అనేది చాలా అల్టిమేట్గా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. దీంతో పాటు ఇంకా ప్లస్ పాయింట్ అయితే మనకి Q2 చిప్ సెట్ కూడా లభిస్తుంది. అంటే మనకి సూపర్ కంప్యూటర్ చిప్ సెట్ అనేది కూడా ఇందులో లభిస్తుంది. ఈ వరకు అయితే మనకు ఐక్యూ నియో 9లో మనకి Q1 చిప్ సెట్ లభించేది. ఇందులో చూసుకుంటే మాత్రం Q2 చిప్ సెట్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తుంది. ఎవరైతే బెస్ట్ గేమింగ్ ప్లే విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెసర్ అయితే తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఈ ప్రాసెసర్లో అయితే ఈ ప్రాసెసర్ 3 nm లభిస్తుంది కాబట్టి బెస్ట్ ఫాస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే బీజిఎం అండ్ గేమ్స్ లో కూడా గేమ్స్ అనేది చాలా హ్యాండిల్గా సపోర్ట్ అయితే చేస్తే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే లభిస్తాయి. ఎవరైతే బెస్ట్ గేమింగ్ విత్ మల్టీ టాస్కింగ్ చాలా హెవీగా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్గా సూట్ అవుతుంది. ఈ ప్రాసెసర్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకు ప్రాసెసర్ విషయం పక్క పెడితే ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే మొత్తం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే లభిస్తుంది. LTPO నుంచి AMOLED డిస్ప్లే 140 రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. చాలా బెస్ట్ రిఫ్రెష్ రేట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 1.5K రెజల్యూషన్ లభిస్తుంది. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం HDR10+ సపోర్ట్ కూడా ఉంది. బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 4500 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. చాలా బెస్ట్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. సన్లైట్లో కూడా మనకు విజువల్స్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే ఇక్కడ నాకైతే చాలా ప్లస్ పాయింట్ అనిపించింది బ్రైట్నెస్ చూసుకుంటే. ఈ బ్రైట్నెస్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే విజువల్స్ మంచిగా కావాలి, కలర్స్ బ్రైట్నెస్ అవన్నీ కావాలనుకున్న వాళ్ళైతే దీని డిస్ప్లేకి వెళ్ళిపోతే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. దీని డిస్ప్లే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఐక్యూ నుంచి చూసుకుంటే చాలా బెస్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది డిస్ప్లే గురించి అయితే మాట్లాడితే. ప్రొడక్షన్ విషయానికి అయితే ఇప్పటివరకు అయితే ఏం లీకేజ్ అయితే కాలేదు. మేబీ లీకేజ్ ఇట్లా పరంగా చూసుకుంటే మాత్రం రీసెంట్గా మనకు ఐక్యూ నియో 9 ప్రోలో ఏదైతే ప్రొడక్షన్ ఇచ్చారో ఇందులో కూడా అదే ప్రొడక్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం బెటర్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. ఈ డిస్ప్లే మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇది వచ్చి బెజల్ నుంచి పంచులతో లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కలర్ వైజ్గా చూసుకున్నాం మనకి 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది న్యాచురల్గా కనిపిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకుంటే డిస్ప్లే ఉన్న ప్రాసెసర్ అయితే రెండు తగ్గే ఛాన్స్ లేదు. చాలా బెటర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కెమెరా కూడా కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అప్ టు 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా మనకి 50 MP లభిస్తుంది. రెండు కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి 4K 60 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఫుల్ హెచ్డీలో చూసుకుంటే మాత్రం 120 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ రికార్డింగ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఏ ఫీచర్స్ అయితే లభించాయి. కాకపోతే మనకి రియల్ వీడియో రికార్డింగ్కి స్టేబిలేషన్ వీడియోస్ అయితే తప్పకుండా లభిస్తాయి. స్టేబిలేషన్ వీడియోస్ కూడా మనకు 4Kలో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటాయి కాబట్టి చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఆప్టికల్ స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ చేసుకుంటాం చాలా బెస్ట్ అవుట్పుట్ కావాలనుకుంటాం మాత్రం ఒకసారి ఈ కెమెరా అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. అలాగే కెమెరా క్వాలిటీ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ చేయండి. దీంతో పాటు ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా చాలా అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. ఏదైతే 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారో ఇందులో రికార్డింగ్ పరంగా చూసుకుంటే మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఫుల్ హెచ్డీ 30 fps రికార్డింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా 4K ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూడాలి దీన్ని ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మరి ఐక్యూ నియో 11 సిరీస్ అయినా మనకి ఇంప్రూవ్ చేసి తీసుకొస్తే చాలా బెటర్ అని హోప్స్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. ఫ్రంట్ కెమెరా గురించి అయితే బ్యాక్ సైడ్ కెమెరా అయితే నాకైతే బాగా అనిపించింది. ఐక్యూ నియో 9 ప్రో కన్నా మనకి ఈసారి 10 ప్రోలో చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అయితే మనకి రెండు డ్యూయల్ 50 MP కెమెరా ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా చూసుకుంటే అయితే నాకైతే గుడ్ ఇంప్రెషన్ అవుతుంది మనకి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి చూసుకుంటే. ఫ్రంట్ సైడ్ కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. చిన్న హోప్స్ అయితే ఇది చాలా ఇది కూడా మనకి కొంచెం
ఇది కూడా కొంచెం అప్డేట్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. చూడాలి మరి IQ11 సిరీస్ అయినా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ నా హోప్స్. అలాగే మనకు బ్యాటరీ పరంగా చూసుకున్నాం బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6100 mAh బ్యాటరీ లభిస్తుంది, 120 వాట్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఛార్జర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 120 వాట్ ఛార్జర్ కాబట్టి ఎంత లేదని మనకు ఒక 40 minutes మాత్రం 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది కంప్లీట్గా. మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకునే మాత్రం 1.5 day వరకు అయితే నార్మల్గా యూజ్ చేసుకునే బ్యాటరీ వస్తుంది. అలాగే మనకు హెవీగా వాడితే మాత్రం ఒక 1 day వరకు అయితే తప్పకుండా బ్యాటరీ అయితే లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే బ్యాటరీ ఇంత హెవీగా ఉంటుంది కాబట్టి మొబైల్ అంత వెయిట్ అయితే అనిపించదు. ఎందుకంటే మనకి బ్యాటరీ తయారు పద్ధతి అనేది మనకి సిలికాన్ కార్బన్ తోటి అయితే బ్యాటరీ అయితే తయారు చేశారు కాబట్టి మొబైల్ వెయిట్ అనేది అంత అయితే లభించదు. ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్గా మొబైల్ వెయిట్ వచ్చి మనకు 199 grams అయితే లభిస్తుంది. అంటే ఇది మినిమంగా మనకు 200 grams అని చెప్పుకోవచ్చు. అంతే హెవీగా అయితే ఉండదు, వెయిట్లెస్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా చాలా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలి, బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళైతే దీన్ని అయితే తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓవరాల్గా ఇది చెప్పిన స్పెసిఫికేషన్తో పాటు తప్పకుండా మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. మనకి ఈ స్పెసిఫికేషన్ లాంచ్ అయితే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఎవరైనా ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకు 12 GB ర్యామ్తో లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 250 స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ లేదు. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం EFS నుంచి మనకు 4.0 లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా Android 15 లభిస్తుంది. అలాగే మనకు ఆర్గానిక్ OS లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మొబైల్ తీసుకున్నాక మనకు 3 years వరకు అయితే కంపల్సరీ అప్డేట్స్ అయితే లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ ఇవన్నీ అయితే లభిస్తాయి. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ NFC కూడా లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. IP రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP68 విత్ 69 రేటింగ్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీని ప్రైస్ విషయానికి వస్తే మనకి రీసెంట్గా మనకు IQ Neo 9 Pro వచ్చి మనకి ఎంత లేదన్నా 36,000కి అయితే లాంచ్ అయింది. ఎగ్జాక్ట్గా దాన్ని దీన్ని చూసుకుంటే మాత్రం ఇది IQ Neo 10 Pro కాబట్టి ఎంత లేదన్నా మనకు 5,000 వరకు అయితే ఎక్స్ట్రా పెట్టే అవకాశం ఉంది. అంటే 36 అన్నా కూడా మనకి ఇది 40 నుంచి 42,000 పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రేంజ్లో ఈ మొబైల్ హిట్ అవుతుందా హిట్ కాదా మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం దానికి 36 పెట్టింది కాబట్టి దీనికి ఒక 38,000 పెడితే మాత్రం చాలా బెస్ట్గా హిట్ అవుతుంది. చూడాలి మరి కంపెనీ అయితే ఏం చేస్తుంది. లాంచ్ చేసే వరకు అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు మనకి ఏమైనా లీకేజ్ అయితే మాత్రం మరొకసారి వీడియో అనేది తీస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారో కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త మళ్ళీ వెళ్తాం. టాటా బాయ్.